ఫాదర్ గారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నా. మరి అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఈ కార్యక్రమం మెయిన్గా క్యాన్సర్ బాధితులకు మనం అవగాహన కల్పించే నిమిత్తం ఈ కార్యక్రమాన్ని ఇప్పటికే లేట్ అయింది. ఇంకా హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి చాలామంది స్టాఫ్ వచ్చారు. శ్రీనివాస్ సారు, ప్రసాద్ సార్ గారు మన మధ్యకి వచ్చారు, బ్రహ్మానంద రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఈ హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. ఈ మనకు టీబీ, హెచ్ఐవి, తర్వాత క్యాన్సర్ బాధితులకు వాళ్ళు సేవలు అందిస్తున్నారు. బద్వేల్ ప్రాంత నియోజకవర్గం పరిధిలో వారు కూడా మన మధ్యకి వచ్చున్నారు. ఈరోజు నేరుగా మిమ్మల్ని అందరూ కూడా ఇక్కడ పిలవటం వచ్చేసి ఈ క్యాన్సర్ అంటే ఏంటి, దానివల్ల ఎలాంటి నష్టపోతున్నాము, మరి దానికి అధికారులు ఎలాంటి సహాయం చేస్తున్న విషయాన్ని తెలియజేస్తారు. మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మన డైరెక్టర్ గారు బాధాస్థంలో
బాలరాజు గారికి, అలాగే ఆరోగ్యరాజు గారికి, మా కౌన్సిలర్ చెన్నై గారికి, అదేవిధంగా ఇంకొక కౌన్సిలర్ సునీత గారికి, డాక్టర్ జోష్నా గారికి, ఇక్కడికి వచ్చిన పేషెంట్లందరికీ పేరు పేరున నా యొక్క శుభాభినందనలు. ఏంటంటే ఇప్పుడు ఇంత ఎక్కడి నుంచో ఏ దేశం నుంచో వచ్చి మీకోసం ఇంత ఆర్థిక సహాయం చేసిన ఆమె ఐర్లాండ్ నుంచి వచ్చిన సిస్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఏంటంటే ఎక్కడో మన దేశం కాదు, మన రాష్ట్రం కాదు, మన జిల్లా కాదు, ఆమె ఎక్కడెక్కడి నుంచి వచ్చి మన కోసం ఇంత చేస్తానంటే అది చాలా చెప్పుకోదగ్గ విషయం, చాలా గొప్ప మనసు అది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఇట్లా పేదవారికి ఇట్లా పేషెంట్లు కూడా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని ఆమెకి దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. మరి రెడ్డారెడ్డి గారు మరి మాకు ఎంతో మంచి మిత్రుడు, ఆప్తుడు, మరి మీ అందరికీ కూడా బాగా తెలిసిన వ్యక్తి, మంచి సేవా లక్షణము, ప్రేమ కలిగిన వ్యక్తి. వారు మన మధ్యకి రావడం చాలా సంతోషము. మరి క్లుప్తంగా వాళ్ళు మనల్ని ప్రోత్సహించే విధంగా, ఎంకరేజ్ చేసే విధంగా మంచి మాటలు, తర్వాత హ్యాండ్ క్యారింగ్, వారి యొక్క విజిట్ను, వారి యొక్క మంచితనాన్ని, వారి యొక్క ఉదారత్వాన్ని కూడా అభినందిస్తూ వారు తెలియజేసినందుకు ప్రత్యేక మరొకసారి చప్పట్లు కొట్టి వారికి చేస్తాము. ఇప్పుడు మన మధ్య ఉన్న డాక్టర్ జోష్నా గారు తమ యొక్క సందేశాన్ని మనకు వినిపించాలని ఆహ్వానిస్తున్నాము. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ముఖ్యంగా ఫాదర్ గారికి, మేడం గారికి, ఇక్కడికి ఇచ్చేసిన పాత్రికేయులకి మీ అందరికీ నా నమస్కారం. సో ఈ సంస్థ ద్వారా ఇట్లా క్యాన్సర్ పేషెంట్స్ని, టీబీ పేషెంట్స్ని ప్రోత్సహించడం, మీతో కలిసి ఒక రోజు స్పెండ్ చేయాలనుకోవడం ఇంకొక విషయం. యాజ్ ఏ డాక్టర్గా, ఒక డాక్టర్గా నేను ఏం చెప్పగలుగుతానంటే, మన మందులు, మనం తీసుకునే ట్రీట్మెంట్ ఒక 50% మనకు వర్క్ చేసేది అంటే మన పైన ఇతరులు మనకు ప్రోత్సహించే మాటలు, సహాయము, తర్వాత దేవుడి దయ, మిగతా 50% మనల్ని కాపాడుతాయని నా ఉద్దేశం. సో క్యాన్సర్ అన్నది ఎంత ప్రమాదకరమైన జబ్బో మనకందరికీ తెలుసు. కానీ ఇప్పటి టెక్నాలజీ దీనికి చాలా వరకు మనం మొదటి స్టేజ్లోనే క్యాన్సర్ని గుర్తించినాము అంటే చాలా వరకు లైఫ్ స్పాన్ని, అంటే మనం బ్రతికే సంవత్సరాలని పెంపొందించవచ్చు. ఎవరికి ఎప్పుడు మరణం వస్తుందో అన్నది మన చేతిలో ఉండదు. బట్ మనకేదో క్యాన్సర్ వచ్చింది అని మనం కృంగిపోయి మనం ఇంకా దాని గురించి ఆలోచిస్తూ మనకుండే లైఫ్ స్పాన్ని మనమే తగ్గించుకోవడం కంటే, ఎవరికి ఎప్పుడైనా అన్నది మరణం అనేది ఖచ్చితమే. కానీ మనలో ఉండే విల్ పవరు, మనలో ఉండే విశ్వాసము, తర్వాత మనం ఎలా లైఫ్ లీడ్ చేయగలము అన్నదాన్ని బట్టి క్యాన్సర్ పేషెంట్స్ కూడా చాలా వరకు చాలా సంవత్సరాలు బ్రతికే అవకాశం ఉంది. నేను పర్సనల్గా చూసిన ఆడవాళ్ళపై ఎక్కువగా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంది. అందుకే ఇప్పుడు గవర్నమెంట్స్ చాలామందికి ఉచితంగా 35 సంవత్సరాలు స్టార్ట్ అయిన వెంటనే ఆడవాళ్ళకి స్క్రీనింగ్స్ చేస్తున్నారనమాట. మ్యామోగ్రఫీ అని, పర్సనల్ స్క్రీనింగ్. ఇలా చేసుకుంటే మనము మొదటి స్టేజ్లోనే దీన్ని గుర్తించవచ్చు. మొదటి స్టేజ్లోనే గుర్తించినప్పుడు ట్రీట్మెంట్ సక్రమంగా తీసుకుంటే మనము మరణ శాతం అనేది చాలా తక్కువగా అవుతుంది. సో క్యాన్సర్ అని అదేదో మనం త్వరగా చనిపోతాము అలా భయపడవలసిన అవసరం లేదు. మంచి మందులు ఉన్నాయి, మంచి ట్రీట్మెంట్ ఉంది. మనం చేయవలసింది ఏంటంటే ముందే మనము దాన్ని గుర్తించాలి. ఒకవేళ మనకు అది డిటెక్ట్ అయినా కూడా మన ఆత్మస్థైర్యం కలిగి ఉండి ఏం కాదు, తగ్గిపోతుంది, ఇలా మనకై మనం సెల్ఫ్ చేసుకున్నాము అంటే క్యాన్సర్ అనేది చాలా చిన్న విషయము. తర్వాత అదేవిధంగా టీబీ కేసెస్ ఈ మధ్యకాలంలో కరోనాతో, కోవిడ్తో మనం చాలా ఇబ్బంది పడ్డాము. మాస్క్ లేకుండా బయటకు వచ్చే వాళ్ళం కాదు. కానీ ఇప్పుడు ఒకరికి కూడా మాస్క్ లేదు అంటే ఆల్మోస్ట్ కోవిడ్ నుంచి బయటపడ్డాము. బట్ ఏంటంటే కోవిడ్ టైంలో అందరికీ దగ్గు జలుబు ఉండేది. దీనివల్ల మనము టీబీ కేసెస్ని మిస్ చేస్తూ వచ్చాము. టీబీ కేసెస్ టీబీ ఉన్న వాళ్ళ ద్వారా వచ్చేదానికంటే ఇప్పుడు ఏంటంటే ఇమ్యూనిటీ తక్కువగా ఉండడం. ప్రతి ఒక్కరికి బీపీ, షుగర్ ఉంది. చిన్న ఏజ్లో కూడా బీపీ, షుగర్లు స్టార్ట్ అవుతున్నాయి. ఇలాంటి వాళ్ళకి ఇమ్యూనిటీ తగ్గడం వల్ల ఎక్కువగా టీబీ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది. హెచ్ఐవి పేషెంట్స్కి వీళ్ళకి తొందరగా అటాక్ అవుతుంది. సో మనం పర్సనల్ కేర్ తీసుకొని వెంటనే దగ్గు ఆ లక్షణాలు ఉన్న వెంటనే మనం గల్లపరీక్ష చేయించుకున్నాము అంటే దీనికి కూడా సఫిషియంట్ మందులు ఉన్నాయి. తర్వాత గవర్నమెంట్ తరఫున కూడా
మనం బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి అన్నట్టు వాళ్ళకి నెలకు పెన్షన్ కింద కూడా కొంత మనీ ఇవ్వడం జరుగుతుంది. సో దేనికి కూడా మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ప్రభుత్వం నుంచి కూడా ప్రోత్సాహకాలు ఉన్నాయి. అదేవిధంగా ఇట్లా మనకు ఈ సంస్థల ద్వారా కూడా వీళ్ళు ఒక గొప్ప ప్రయత్నమే చేస్తున్నారు. ఎందుకంటే మనం మందులు ఇచ్చి ఇంకా దేనికంటే కూడా ఇట్లా పర్సనల్ సపోర్టు ఎంకరేజ్మెంట్ ఉంటే ఇంకా పేషెంట్ కోలుకునే అవకాశము ఎక్కువగా ఉంటుందని నా ఉద్దేశము. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుతాను. ఇక్కడ అందరూ మనం ప్రత్యేకంగా సమావేశం అవడము ఆరోగ్య విషయం, హెల్త్ విషయం కాబట్టి హెల్త్ సంబంధంగా డాక్టర్ గారు మరి ఎంతో వివరంగా మనల్ని ప్రోత్సహించే విధంగా ఈ భయం అనేది మనల్ని ఏ విధంగా చేస్తుందో ఆ భయం నుంచి మీరు ముఖ్యంగా ఎవరైతే జబ్బుపడుతున్నారో వారు దాన్ని బయటపడాలి, దానికి మీకు ఆత్మస్థైర్యము నైతిక స్థైర్యం కావాలని చెప్పేసి మరి ఎన్నో మంచి మాటలను, ఓదార్పును, మరి ఉత్తేజాన్ని ఇచ్చే మాటలు డాక్టర్ గారు మనకు వినిపించారు. మరి ఈరోజే కదా ఆమె మా స్టాఫ్ మేము ఎప్పుడైనా కూడా నా సేవలో అవసరమైనప్పుడు తప్పకుండా అందుబాటులో ఉంటాను, ఎప్పుడైనా నేను వస్తానని చెప్పేసి మాట ఇచ్చుకున్నారు. మరి ఈరోజు మన మధ్య ఉండడం చాలా సంతోషం. కాబట్టి డాక్టర్ గారిని వారి యొక్క సమయాన్ని మన కేటాయించినందుకు వారి సహకారానికి మరి మా యొక్క మేత్రాసన బిషప్ గారి తరఫున, మరి ఇక్కడ మదర్ తెరెసా చర్చ్ ఫాదర్ ఆరోగ్య గారి తరఫున, మా యొక్క ఎంపీఎస్సి సంస్థ తరఫున ప్రత్యేకంగా మేడం గారికి మనం సపోర్ట్ కొట్టి వందనాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు మరొక మిత్రులు, మా యొక్క సుపరిచితులు మరి కౌన్సిలర్ చెన్నై గారు మనం ఉద్దేశించి 2 మాటలు మాట్లాడాల్సిందిగా స్టేజ్ పైన ఉన్న ఒక్కరి పేరు అందరికీ అలాగే ఎదురుకున్న అమ్మలకి అమ్మలకి వందనాలు. సర్వీస్ అనేది అందరికీ అప్పని చేయాలని ఉన్న ఆర్థిక పరిస్థితి వల్ల చేయలేకపోవచ్చు. కానీ మనకు ఇతర దేశం నుంచి వచ్చి మదర్ తెరెసా గారు భారతదేశంలో అనేక సేవలు చేసి ఆ తల్లి లాస్ట్కి మన దేవదూతగా అక్కడ ఉంది. అలాగే ఐర్లాండ్ నుంచి వచ్చిన తల్లి, తన తల్లి అని ఇక్కడ మనకి చిన్న ఆమె చేసింది సహాయం చిన్నదైనా అక్కడి నుంచి ఆ దేశం నుంచి ఈ దేశానికి వచ్చి సర్వీస్ చేయాలన్న ఓటు ఉంటుంది, అంటే ఆలోచన విధానం అవన్నీ చాలా గొప్పది. అందరికీ ఎవ్వరు కోట్ల రూపాయలు ఆస్తులు ఉన్నా పెట్టే గుణం ఉండాలి. ఆ గుణము ఆ తల్లికి ఇచ్చినందుకు భగవంతుడు వేసుకోవడానికి ధన్యవాదాలు. అదేగా అలాగే ఫాదర్ చాలా కార్యక్రమాలు ఇంటి నుంచి కాదు చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళు సార్ డైరెక్టర్ గారు ఆయన కూడా నా సపరేట్గా ఇలాంటి కార్యక్రమాలకు బాలసౌరి గారు కూడా ముందుండి అందరికీ పిలవడం, అందరికీ ఇన్ఫర్మేషన్ కూడా చేయడం ఆయన కూడా నా వందనాలు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ప్రత్యేక వందనాలు. చెన్నై సార్ చాలా క్లుప్తంగా కొన్ని మాటలే మాట్లాడారు. మరి మానవత్వము, మానవత అంటే ఏంటని మరి మదర్ తెరెసా గారికి మొదలుపెట్టి మరి ఆన్కార్ గారి యొక్క మంచితనము, వారి యొక్క మార్గదర్శనము, తర్వాత మా సంస్థ చేసిన మంచి పనులను మా స్టాఫ్ను అభినందిస్తూ ప్రేరణ ఇచ్చే మాటలు మాట్లాడి తమ యొక్క అమూల్యమైన సమయాన్ని మనకు గడిపినందుకు వారికి ప్రత్యేకంగా మనం సపోర్ట్ బట్టి మరొకసారిగా అందరం తెలియజేస్తున్నాం. సర్వీస్ అనేది 3 రకాలు ఉంటుంది. ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి చేయాలనుకున్నా సర్వీస్ 3 రకాలు. ఒకటి ఆర్థికపరమైన సర్వీస్, 2 తను స్వయంగా పాల్గొంటారు, అంటే యాక్సిడెంట్ అయింది కింద పడిన వ్యక్తిని ఏదైనా ఒక వ్యక్తి యాక్సిడెంట్ కానీ ఇంకోటి ఏదైనా జరిగినప్పుడు తను డైరెక్ట్గా వెళ్ళి సర్వీస్ చేయడం అవుతుంది. అతను కొందరైతే ఆర్థికంగా సాయం చేస్తారు, ఆర్థిక పరంగా. 3వది దేవుడు సర్వీస్ అంటే మనసును కల్పిస్తాడు, అంటే ఉద్యోగం ప్రోత్సహిస్తాడు. ఆ 3 సర్వీసులలో ఈ ప్రపంచం అంతా ఉంటుంది. మేడం గారు మనకు ఆర్థిక పరమైన సర్వీస్ ఇస్తున్నారు. సార్ దానికి ప్రోత్సహించి మనల్ని
మిమ్మల్ని ఆదుకున్నాడానికి దీనికి సాయం చేయడానికి ముందుకు వచ్చారు. నేనేమంటారు డైరెక్ట్ రెండు చేయలేము, కానీ డైరెక్ట్ చేయలేక మేము వచ్చి మీకందరికీ దండ పెట్టేసి మీకు చేయమని చేసినందుకు మేము మళ్ళీ రకాల థ్యాంక్ యూ సార్. మరొకసారి మంచి ఉత్తేజమైన మాటలు, 3 రకాల సేవలు తెలియజేసిన పొందాలి. ఇప్పుడు మన విదేశీ సుందరరాజు గారు ఒక రాయాన్ని పాటను మనకు పాడి వినిపిస్తారు. విచారణ గురువు గారికి, మరి ఎంపీఎస్ఎస్ డైరెక్టర్ ఫాదర్ రెవరెండ్ బాలరాజు స్వామి వారికి, మరి మన సార్ గారికి, ఇతర సార్ గారికి, మేడం గారికి, సిస్టర్ గారికి, డాక్టర్ గారికి అందరికీ నా ధన్యవాదాలు. మరి ఇక్కడికి వచ్చినటువంటి విలేకరులకు అందరికీ కూడా నా ధన్యవాదాలు. హెల్త్ డిపార్ట్మెంట్ వారందరికీ కూడా నా ధన్యవాదాలు. మరి ఇప్పుడు మేడం గారు చెప్పినట్లు, ఫాదర్ చెప్పినట్లు, అందరూ చెప్పినట్లుగా మనం తీసుకునేటటువంటి ఆహారం చాలా సున్నితమైనటువంటిది. మనకు వచ్చేటటువంటి జబ్బులను తోయలేనటువంటి పరిస్థితి కలిగినటువంటి ఆహారాన్ని మనమందరం కూడా తింటున్నాం ఈ రోజుల్లో. ఎందుకంటే రాగులు, సొద్దలు, జొన్నలు ఇవన్నీ తినేటప్పుడు ఎటువంటి జబ్బులు కూడా మన దగ్గరకు వచ్చేటటువంటివి కావు. ఇప్పుడు ఎవరు పెట్టినా కూడా వరి నాటడము, మరి మందులు కొట్టినటువంటి కూరగాయలు తినడము, సాయంత్రం కొడతారు మందులు, ఉదయాన్నే తెచ్చి మార్కెట్లో అమ్మినప్పుడు అవి తీసుకోవడం వల్ల డాక్టర్స్, శాస్త్రవేత్తలు అందరూ కూడా చెప్తున్నారు 90% మనం తినేటటువంటి ఆహారంలో విషపూరితమైనటువంటి ఆహారాన్ని మనం తీసుకుంటున్నాము. ఒక 30-35 ఏళ్ళు పైబడినప్పుడు దాని ప్రభావం ఎంతో మనందరిపైన చూపుతుందని చెప్తూ ఉన్నారు. ఆ రోజుల్లో పల్లెటూళ్ళలో ఉంటూ మనము తినేటటువంటి ఆహారం బలమైంది. మరి ఆ పల్లెటూరు గురించి ఒక చిన్న పాట పాడతాను, అందరూ కూడా దయచేసి వినాలని కోరుతున్నాను. ముచ్చటైన మన ఊరి కథ ఒకటింటారా, అచ్చమైన పచ్చ పల్లె తీరునే కంటారా. ముచ్చటైన మన ఊరి కథ ఒకటింటారా, అచ్చమైన పచ్చ పల్లె తీరునే కంటారా. తెల్లవారి కోడి కూత, కోయిలమ్మ తేనె పాట, మంచు పూల దోగు తోట, ఎరువగ ఎంకి పాట, ఈ పల్లె పడచుల ముత్యాల ముక్కులు, చెలయేటి పరుగులు, గోదారి ఉరకలు, చెప్పలేని ఎన్ని హంగులు, అనగనగా మన ఊరిలో, చెప్పలేని ఎన్ని హంగులు, అనగనగా మన ఊరిలో. ముచ్చటైన మన ఊరి కథ ఒకటింటారా, అచ్చమైన పచ్చ పల్లె తీరునే కంటారా. బాడిసేను బట్టి కర్ర చెక్కు కమరి, ఆహా మట్టి చేత బట్టి కడవ చేయు కుమరి, ఓహో కళ్ళు గీచే గౌడలు, గొల్ల కాచే గొల్లలు, గంగిరెడ్ల దాసరి మేలమేయు మంగలి, సాగిరేవు కాడ చాగలే, ఊరి పెద్దల తీర్పులో గలే, గంపలల్లు చున్న మీదరే, గాలమేయుచున్న జాలరే, అలవలసిన పల్లెతనమిరా, అనగనగా మన ఊరిలో. ముచ్చటైన మన ఊరి కథ ఒకటింటారా, అచ్చమైన పచ్చ పల్లె తీరునే కంటారా. చెంగు చెంగుమంటూ చిందులేయు పిల్లలు, ఓహో ఓట్లు దంచుతూ జోలపాడు తల్లులు, ఆహా గూటి పిల్ల ఆటలు, మంచి కోరు మిత్రులు, రచ్చబండ ఊచులు, ఎడ్ల బల్ల రేసులు, నీళ్ళ రేవు కాడ జాలరే, ఊరి చివర గొడ్ల చావడే, రైతులింత వడ్ల రాసులు, సరుకులిచ్చు సావకారులు, అలలసిన పల్లెతనమిదా,
ఉండగా మన ఊరిలో ముచ్చటైన మన ఊరి కథ ఒకటింటారా అచ్చమైన పచ్చ పల్లె తీరునే కంటారా. సుందరరాజు గారు మరి పల్లెటూరి వాతావరణము మనకు బాగా మరొకసారి మన కళ్ళ ముందు ప్రదక్షిణమయ్యే విధంగా మంచి గాయము వినిపించినందుకు వారికి ప్రత్యేకంగా వందనాలు. ఇప్పుడు మనం ఉద్దేశించి మదర్ తెరెసా విచారణ కర్తలు ఫాదర్ ఆర్యరాజు గారిని మన యొక్క పలుకులు వినిపించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడారా, మీకందరూ కూడా మధ్యాహ్నపు వందనాలు. ఈరోజు మీ అందరితో ఉండటానికి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఎంపీహెచ్ డైరెక్టర్ బాలరాజమౌళి వారికి మరి వారి యొక్క సిబ్బందికి ప్రత్యేకంగా వందనాలు చెల్లించుకుంటున్నాము. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వారికి మనోధైర్యాన్ని ఇవ్వడానికి ఏర్పాటు చేసినటువంటి యొక్క ప్రోగ్రాం. మామూలుగా క్యాన్సర్ అనేటువంటిది ఒక వ్యాధిగా మనము ఆలోచన చేయకుండా జీవితంలో ఒక మార్పు, ఒక పద్ధతిని, మన యొక్క జీవితాన్ని జీవించే విధానంలో మార్పు తీసుకొచ్చుకోవడమే ఈ యొక్క వ్యాధి యొక్క లక్షణము. దీన్ని మనము పోగొట్టుకోవడం లేదా మనము దీన్ని నయం చేసుకోవాలా అనే దానికన్నా కూడా మనము మన యొక్క జీవిత విధానంలో మార్పు చేసుకుంటే మనం ఎక్కువగా సంతోషంగా, ఆనందంగా, మనోధైర్యంగా ఉండగలుగుతాం. కాబట్టి మీరు ఎప్పుడైనా కూడా దీని ఒక వ్యాధిగా మీరు పరిగణించగాకండి. ఇది వ్యాధి కాదు, మన యొక్క జీవితానికి ఒక మార్పు, ఒక జీవితంలోకి ఒక జీవిత విధానంలోకి మనము మార్పు చెందుతున్నాము. ఆ యొక్క జీవిత విధానాన్ని మనం అలవాటు చేసుకున్నామంటే మనము సంతోషంగా, ఆనందంగా మీరందరూ కూడా ఉండగలుగుతారు. కాబట్టి అటువంటి ధైర్యాన్ని మీరందరూ కూడా కలిగి ఉన్నట్టయితే ఎక్కువగా మీరందరూ కూడా సంతోషంగా, ఆనందంగా మీరు గడపగలని మేమందరం కూడా కోరుకుంటున్నాము. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకు ప్రత్యేకంగా వందనాలు చెల్లించుకుంటున్నాను. ఫాదర్ గారు క్లుప్తంగా ఈ యొక్క క్యాన్సర్ విషయమై దాన్ని ఏ విధంగా తీసుకోవాలి, దాన్ని పాజిటివ్గా మంచిగా తీసుకుంటే మంచిగా బతికి మన కాలాన్ని, జీవిత కాలాన్ని పెంచుకోవచ్చు అనే ఉద్దేశంతో వారు మనకు వినిపించారు. మరి యాక్చువల్గా ఈ యొక్క క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కడప డయాసిస్లో నాకంటే ముందుగా ఫాదర్ గారే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇక్కడే కాదు, మన యొక్క బద్వేలు మండలాల్లో, దాని తర్వాత కడప, ప్రొద్దుటూరు ప్రాంతంలో కూడా నేను పలు ప్రాంతాల్లో ఫాదర్ గారు ఈ సోషల్ సర్వీస్ డైరెక్టర్గా ఉన్నప్పుడు వాళ్ళు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు. ఎంతో పట్టుదల, దూరదృష్టి ఉన్న వ్యక్తి వారు ఆర్యరాజు గారు. వారు వస్తున్న యొక్క మంచి చర్చి నిర్మాణం కూడా చేపట్టారు. మన ప్రాంతాల్లో ఎన్నో విధాలుగా మన ప్రజల్ని ప్రోత్సహిస్తూ, ముఖ్యంగా మన ఎంపీఎస్ సంస్థకు తమ యొక్క పూర్తి సహకారాన్ని అందిస్తూ అన్ని విషయాల్లో మాకు సహకరిస్తున్న ఫాదర్ గారికి మరి మేత్రాసనం తరఫున, బిషప్ గారి తరఫున, ఎంపీఎస్ తరఫున, మీ అందరి తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ ఫాదర్. మన ఉద్దేశించి కౌన్సిలర్ సునీత గారు మాటలు మాట్లాడుతుండగా ఆహ్వానిస్తున్నాము. తర్వాత మన యొక్క ముఖ్య అతిథులు యాన్ క్యారల్ గారు మనతో సంభాషిస్తారు. ఆ తర్వాత ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు, ఫాదర్లు, నాతోటి కౌన్సిలర్ ఎల్లారెడ్డి గారు, అందరికీ నా ధన్యవాదాలు. ముఖ్యంగా ఐలాండ్ నుంచి వచ్చిన మేడం గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. నిజంగా ఇటువంటి కార్యక్రమానికి రావడం కూడా చాలా అదృష్టము. చాలామంది క్యాన్సర్ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. నిజంగా ఇంతకుముందు అసలు ఇటువంటి ఇంతకుముందు ఎంతో మంది ఉన్నారు కానీ ఆ ఫుడ్ ఎఫెక్ట్ అసలు ఇన్ని జబ్బులు కూడా మనకు లేవు. కానీ ఇప్పుడు తిండి, ఆహారం పదార్థాలలో ఎట్లనో తెలియదు కానీ చాలా జబ్బులు వస్తూ ఉన్నాయి. అందులో క్యాన్సర్ చాలా ప్రమాదంగా మారింది. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా క్యాన్సర్ చాలా ఎక్కువ అయిపోయింది.
కానీ ఈ క్యాన్సర్ వ్యాధికి మాత్రము జబ్బుగా మాత్రము చూడద్దు. ఈ క్యాన్సర్ వస్తే అదేదో అంటువ్యాధి అన్నట్టు చాలామంది దూరం పెట్టడము, మాట్లాడుతుండడం. సో ఇదే వాళ్ళకు మనోవేదన కింద అయిపోతా ఉంది. ఇది అంటువ్యాధి కాదండి. ముందు మనం జబ్బు వచ్చిన వాళ్ళను దూరం పెట్టి మనం జాలి పడేదానికన్నా వాళ్ళతో కొంచెము మనము మనస్ఫూర్తిగా మాట్లాడటము, ఓదార్చడము ఇదే వాళ్ళకు ఎక్కువ సంతోషాన్ని కలిగిస్తుంది. దయచేసి అలా చేస్తే మంచిది. కానీ ఫాదర్ మాత్రము చాలా సేవా సంఘాలు స్థాపించి చాలా సేవలు చేస్తున్నారని చెప్పడం జరిగింది. ముక్కు మిషన్లు కానీ, క్యాన్సర్ హాస్పిటళ్ళల్లో భోజనాలు కానీ, బట్టలు పంచడం కానీ, ఇలా చాలా ఇల్లు కట్టడం కానీ ఇలా చేస్తున్నారని తెలిసింది. చాలా ధన్యవాదాలు. నిజంగా ఇలా సహాయం చేయాలా అనే ఆలోచన కలిగి ఉండడమే దేవుడిలా భావిస్తారు అందరూ. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా జరపాలని ఆ దేవుడు జీసస్ వీళ్ళకు ఇంకా ఎక్కువ ఆయుష్నిచ్చి ఇంకా సహాయం చేసే హృదయాన్ని ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మేడం గారు వాళ్ళ మాటలు కరెంట్ పోయింది. ఎందుకంటే ఈ శబ్దం లేకుండా ప్రశాంతంగా వినొచ్చు అని చెప్పేసి డిస్టర్బెన్స్ లేకుండా మరి మంచిగా మాట్లాడారు. మా పేరు ఇది ఒక అంటువ్యాధి కాదు, మన మనసుని మంచి దూరంగా పెట్టేది కాదు ఈ ఉద్దేశంతో. క్యాన్సర్ అంటే అదేదో పెద్ద జబ్బు, తగిలితే వస్తుందేమో, మాట్లాడితే వస్తుందేమో అని మనుషుల్ని ఇంకా దూరం పెడతా ఉన్నారు సార్. అట్లా కాకుండా మనిషి దగ్గరకు వచ్చి మాట్లాడి కొంచెం ఓదార్చిస్తే, మీరు సహాయం చేయనవసరం లేదు, మీరు కోట్లు ఇవ్వనవసరం లేదు, మీ మాటలే వాళ్ళకి ఎంతో ఆప్యాయంగా, ఆ మాటలను బట్టే వాళ్ళకు జబ్బు న్యాయమయ్యే రీతిగా తయారవుతుంది. కాబట్టి మీరు కొంచెం వాళ్ళకు తీయంగా మాట్లాడి అది ఏం కాదని ఓదార్చడమే మీరు చాలా ఖర్చు పెట్టి మీరు సహాయం చేసినంతకు సమానము. దయచేసి క్యాన్సర్ ఈ జబ్బులన్నింటినీ వాళ్ళని ఏదో అంటువ్యాధిగా మాత్రం. So thank you madam, thank you. So dear Anne, today we are happy that you are here with us, especially the parish priest of Mother Teresa and doctor from government and councillors in government again. The people here, we are happy that you are here. And your visit, we have just titled it, Get Together with the Cancer Patients. So that our social service society has been doing a lot for these people throughout the diocese. Especially we have selected Padvale and the surrounding 5 bundles to encourage them, motivate them that they live longer, and the cancer is not a untouchable disease. So like that we motivate them, conduct various rallies and help them in many ways. So on your visit, we have arranged this program to be with them. We are going to eat with them and we have some clothes to be distributed to them. So we are very happy that you are here. So we invite you to address the gathering here. Distinguished guests, ladies and gentlemen, I thank you for inviting me here today. I know about cancer. I had a good friend that died of it, and I had a brother-in-law that died with it as well. My name is Anne Carroll, and I would be 50 years married if my husband had lived 2 more years, but he died sadly enough. I have 3 children, and I have 6 grandchildren. And I'm very pleased to be here today with Father Bala to encourage you to come early enough. I'm sure you listen to the doctor here. She'll advise you, do start early if you see any signs. స్టేజ్ని అలంకరించిన పెద్దలకు ఇక్కడ చేరిన మిత్రులకు వందనాలని చెప్పింది. ఇక్కడ ఉండడం చాలా సంతోషము. నేను రైతుల నుంచి వచ్చాను. నా పేరు యాన్ క్యారల్.
తర్వాత ఇక్కడ మనం క్యాన్సర్ గురించి మాట్లాడుతున్నాం. నాకు చాలా మంచి స్నేహితురాలు ఉన్నది, ఆమె చనిపోయింది క్యాన్సర్ వల్ల. తర్వాత వాళ్ళ ఆమె పెళ్ళయి ఇప్పుడు 50 సంవత్సరాలు అవుతుంది. 2 ఏళ్ల కిందట వాళ్ళ భర్త కూడా క్యాన్సర్తో చనిపోవడం జరిగింది. 2 ఏళ్ళ నుండి మా ఇద్దరి పెళ్ళి 50 ఏళ్ళు అవుతుంది. నాకు తెలిసిన వాళ్ళు కూడా చనిపోయినారు ఆ విధంగా అని తెలియజేసింది. తర్వాత వారికి 3 పిల్లలు ఉన్నారు, 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. తర్వాత మనవలు మనవరాళ్ళు 6 మంది ఉన్నారు. I would plead with you all, please go early to the doctor if you feel anything is wrong. My friend got 20 good years from cancer, from the day she attended the doctors, and it can be cured or it can be kept at bay. So I would hope that as soon as you do find out, keep going to your doctors. It will prolong your life. My brother-in-law got 15 years. కాబట్టి క్యాన్సర్ గురించి మాట్లాడుతూ మరి మనం మొదట్లో కనుగొన్నట్లయితే చాలా తొందరగా ఇంకా మన లైఫ్ను కొనసాగించుకోవచ్చు. నాకున్న స్నేహితురాలు ఆమె పోయి చూపించుకునే తర్వాత 20 సంవత్సరాలు ఆమె బతికింది. తర్వాత నా స్నేహితుడు ఉన్నాడు, అతను కూడా 15 సంవత్సరాలు బతికినాడు. కాబట్టి మీరు తొందరగా మీకు ఏమైనా బాగలేనట్టయితే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోండి. అప్పుడు మన జీవితాన్ని ముందుకు సాగేదానికి వీలవుతుంది. And we will do our part in Ireland to try and get more money together to send to you for your treatment. And it's a great honour to be here today, to stand in front of all of you. And I thank you for inviting me. That's all. Thank you. ఇప్పుడు నేను నా వంతుగా నేను మా దేశానికి వెళ్ళినా కూడా మా వంతు మేము ఆర్థిక సహాయం వెళ్ళినంత వరకు మేము చేయడానికి ప్రయత్నం చేస్తాము ఇటువంటి వాటికు. తర్వాత మీ అందరి మధ్య ముఖ్యంగా ఈ యొక్క అతిథుల పెద్దల ముందు కూర్చోవడం నాకు చాలా గర్వంగా ఉంది. మరి మీరందరూ కూడా ఇచ్చిన ఆహ్వానానికి, ఆతిథ్యానికి, గౌరవానికి నేను చాలా సంతోషిస్తున్నాను. మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. మరి ఎక్కువ సమయం తీసుకోము, సమయం అవసరమైంది కాబట్టి మరి గవర్నమెంట్ నుంచి ఎయిడ్స్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ఉన్నారు, తర్వాత టీబీ నుంచి కూడా విభాగం నుంచి ఉన్నారు. వారిద్దరు మాట్లాడిన తర్వాత మీకు అతిథుల చేతుల మీదుగా బట్టలు పంచడం జరుగుతుంది. దయచేసి కొద్దిగా ఓపిక చూడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. సార్ అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాసులు, ఐసిడిసి కౌన్సిలర్, గవర్నమెంట్ హాస్పిటల్లో ఉద్యోగం చేస్తున్నాను. ఇక్కడ మెయిన్ ఏమంటే క్యాన్సర్ వచ్చిన తర్వాత క్యాన్సర్ ఉందని భయపడాల్సిన అవసరం లేదు. ట్రీట్మెంట్తో పాటు కౌన్సిలింగ్ కూడా మీకు చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ హాస్పిటల్లో అన్ని రకాల కౌన్సిలింగ్ సర్వీసెస్ మా గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రొవైడ్ చేస్తున్నాము. ఎవరైనా రావచ్చు, క్యాన్సర్ అయినా కాకుండా, టీబీ కాకుండా, ఎయిడ్స్ కానీ ఇవన్నీ ఎవరికైనా వాళ్ళ ట్రీట్మెంట్తో పాటు కౌన్సిలింగ్ కూడా మేము చేస్తాము. నేను శ్రీనివాస్ నా పేరు. ఇప్పుడు మాది ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ. దాంట్లో ఇప్పుడు మెయిన్ ఏమంటే హెచ్ఐవి టెస్ట్ చేస్తున్నాం మేము. హెచ్ఐవి అంటే 4 రకాలుగా వస్తాయి: అక్రమ సంబంధాలు, లైంగిక సంబంధాలు, కలుషిత సూదులు, రక్త మార్పిడి, తల్లి నుంచి బిడ్డకు వచ్చేదానికి అవకాశం ఉంది. తల్లి నుంచి బిడ్డకు కాకుండా మందులు ఉన్నాయి. పెద్దవాళ్ళకు వస్తే ఏఆర్టీ మందులని ప్రొవైడ్ చేస్తాం మేమే ఇక్కడనే గవర్నమెంట్ హాస్పిటల్ బద్వేల్లోనే. ప్రతి నెల వచ్చి తీసుకొని పోతుంటారు. వాళ్ళకు కౌన్సిలింగ్తో పాటు ఫాలోఅప్ ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు కౌన్సిలింగ్లో ఫస్ట్ అతనికి టెస్టింగ్ చేసి తర్వాత ప్రీ టెస్ట్ కౌన్సిలింగ్, పోస్ట్ టెస్ట్ కౌన్సిలింగ్ అని చేయడం జరుగుతుంది. ఎవరైతే పాజిటివ్ ఉంటారో వాళ్ళకు ఏఆర్టీ మందులు కూడా మనము ఇప్పిస్తాము. తర్వాత వీళ్ళను సంవత్సరానికి ఒకసారి ప్రతి ఒక్కరు హెచ్ఐవి టెస్ట్ చేయించుకోవాలని తెలపడం జరుగుతుంది అన్నమాట. అట్లా వాళ్ళకి మనోధైర్యాన్ని ఇవ్వడం జరుగుతుంది. అన్ని రకాల సేవలు, వాళ్ళకి ఏమన్నా టీబీ టెస్టులు చేయాలని చేపిస్తాము. ప్రతి ఒక్కటి ఏ డౌట్ ఉన్నా కూడా డాక్టర్ కాడికి రెఫర్ చేసి అన్ని సర్వీసెస్ మేము అందిస్తున్నాము. థ్యాంక్స్. ఈ అవకాశాన్ని ఇచ్చిన దానికి పెద్దలందరికీ నమస్కారం తెలుపుతున్నాను. సార్ గారు ప్రత్యేకంగా క్లుప్తంగా మనకు దాని గురించి ఎలా పోవాలా, ఏ విధంగా ట్రీట్మెంట్ తీసుకోవాలా, ఎలాంటి లక్షణాలు ముందుకు పోవాలని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారు. మన నెక్స్ట్ టైం విజిట్ మళ్ళీ ఒకసారి కనెక్ట్ చేసి మేము వివరంగా సందేశం
ఈ యొక్క హాస్పిటల్ మిగతా వాళ్ళు ఇప్పుడు ఎవరైనా కూడా ఏ సమస్యతో క్యాన్సర్ కానీ టీబీ కానీ వాళ్ళు కూడా వెళ్ళొచ్చు అని చెప్పేసి ఆహ్వానిస్తున్నారు. ప్రత్యేక వందనాలు సార్. ఇప్పుడు టీబీ విభాగం నరసింహప్రసాద్ గారు వచ్చినారు. వారు కూడా రెండు మాటలు మనకు సందేశాన్ని పంపిస్తున్నారు. థ్యాంక్ యూ స్వామి. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి మన ఐర్లాండ్ నుంచి చేసినటువంటి మేడం నాన్ కార్య గారికి, మిగతా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ఆరోగ్యులకు, పత్రికా విలేకరులకు నమస్కారం. మేము ఎన్టీఈపీ నేషనల్ ట్యూబర్క్యులోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ అనేటువంటి ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు రావడం జరిగింది. అంటే టీబీ క్షయవ్యాధి అనేటువంటిది భారతదేశంలో ఇప్పుడు ఎట్టుందంటే నిమిషానికి కొన్ని లక్షల మంది వేల మంది చనిపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంది. కాబట్టి అన్నిటికంటే భయంకరమైనటువంటి వ్యాధి ఇప్పుడు భారతదేశంలో వేగంగా వ్యాప్తి చెంది మరణాలు రేటు ఎక్కువగా ఉండేటువంటి వ్యాధి క్షయవ్యాధి. కాబట్టి 2025 సంవత్సరానికి ఈ క్షయవ్యాధిని నిర్మూలించాలా భారతదేశం నుంచి అనేటువంటి కాన్సెప్ట్తో ప్రజల్లోకి సమావేశాల్లోకి పాల్గొని విరివిగా ప్రజలకు దీని గురించి అవగాహన కలిగించే కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు క్యాన్సర్, ఈ క్యాన్సర్ పేషెంట్లకు వ్యాధి నిరోధక శక్తి అనేటువంటి తక్కువగా ఉంటుంది. కాబట్టి టీబీ ఖచ్చితంగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఉంటే మన చుట్టుపక్కల వాళ్ళకు చూపించే బాధ్యత మనము తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా హెచ్ఐవి ఉండే వాళ్ళకు టీబీ వచ్చేదానికి అవకాశం ఉంది. డయాబెటీస్ అంటే చక్కెర వ్యాధి, షుగర్ ఉండేటువంటి వాళ్ళకు వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి సమాజంలో ఒక చైతన్యం టీబీ దేశం నుంచి పాల్గొనాలనేటువంటి కాన్సెప్ట్తో మనము అందరం కూడా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వ్యాధి లక్షణాలు 2 వారాలకు మించి దగ్గు ఉంటుంది. దగ్గుతో పాటు గల్లలో రక్తం పడుతూ ఉంటుంది. సాయంకాలం పూట ఒళ్ళు వెచ్చగా తరమొచ్చినట్టు ఉంటుంది. ఆకలి అనేటువంటి తగ్గిపోతుంది. బరువు అనేటువంటిది తగ్గిపోతుంది. ఈ లక్షణాలలో ఒక్క లక్షణం ఏదైనా కనిపించినా కానీ మీరు ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఏం చేయాలంటే గవర్నమెంట్ హాస్పిటల్ మాత్రమే కొంటే చెప్పాలి. ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అనేటువంటిది సరిగ్గా ఉండదు. కాబట్టి మనకు ప్రత్యేకంగా గవర్నమెంట్ హాస్పిటల్లోనే టీబీకి సంబంధించిన చికిత్స అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా మీకు ఈ లక్షణాలు ఏమన్నా ఉంటే మనం పక్కన వాళ్ళకు చెప్పి వాళ్ళని కూడా మోటివేట్ చేసి మనం గవర్నమెంట్ హాస్పిటల్కి మాత్రమే పంపించే ఏర్పాటు చేయాలి. సరే, 6 నెలల పాటు చికిత్స అనేటువంటిది ఉంటుంది. చికిత్సతో పాటు నెలకు 500 రూపాయలు అనేటువంటి పెన్షన్ కూడా వాళ్ళ అకౌంట్లలోనే డైరెక్ట్గా పడుతుంది. మంచి పౌష్టికాహారం అనేటువంటిది తీసుకోవాలా. ఎక్సర్సైజ్ అనేటువంటిది నడక కానీ, వ్యాయామం కానీ, యోగా కానీ చేసినట్లయితే మనలో మానసికమైనటువంటి శక్తి పెరగడం వల్ల ఈ రోగాలు అనేటువంటివి దూరం అయిపోతాయి. ఏ జబ్బుకైనా సరే ముందు మానసిక బలం అనేటువంటిది చాలా అవసరం. కాబట్టి మనము ఇది చేయాలి. కాబట్టి ఒక వ్యక్తి నుంచి టీబీ జబ్బు 15 మందికి ఒక సంవత్సరంలో వస్తుంది. భారతదేశంలో కోవిడ్ కంటే ఎక్కువ మరణాలు టీబీ క్షయవ్యాధి వలన జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి మనము ఒకరినొకరు సమావేశాల్లో కానీ హాస్పిటల్కి పంపించడము ఇట్లా చేయడం వల్ల భారతదేశం నుంచి 2025 సంవత్సరానికి ఈ క్షయవ్యాధిని నిర్మూలించే అవకాశము అవసరము మనకు ఏర్పడింది. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. నరసింహప్రసాద్ గారు మరి ఎంతో వివరంగా మనకు టీబీ దాని లక్షణాల గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేశారు. మరి వారి ప్రత్యేకంగా మరి ఒకసారి చప్పట్లు కొట్టి వందనాలు తెలియజేస్తున్నాను. ఇద్దరు కూడా వచ్చి మీ సమయాన్ని గడిపినందుకు వందనాలు. ఇప్పుడు ఈశ్వరమ్మ, చనిపోయిన ఈశ్వరమ్మ వాళ్ళు వచ్చి మనతో 2 మాటలు మాట్లాడతారని చెప్పేసి ఆహ్వానిస్తున్నాను. ఇద్దరికి ఇస్తే మేము ఫోటో తీసుకుంటాం.
ఇవాళ మీరే నిర్ధారణ మేడం ఎనికి మేము ఎనికి పోదు పేరు చదువు ఇద్దరు పిలిచి ఇద్దరే కొద్దిసేపు ఓపిక కూర్చోండి. ఇప్పుడు ఈశ్వరమ్మ గారు మాటలు మాట్లాడిన తర్వాత అందరికి కూడా ఈ బట్టలు పంచడం జరుగుతుంది. దయచేసి కొంచెం ఓపిక పట్టండి. దాని తర్వాత బట్టలు పంచడం మన తర్వాత కూడా ఇప్పుడు ఈమె క్యాన్సర్ పేషెంట్ వేదిక పైన ఉండే ఫాదర్ల గారికి, పెద్దలకు అందరికీ వందనాలు. మేడం నమస్తే. మా భార్యకు 2019 మార్చి నెలలో ఏప్రిల్ క్యాన్సర్ వచ్చింది, రూమ్ క్యాన్సర్. తర్వాత మేము చాలా భయపడ్డాము. అప్పుడు మా ఫాదర్ గారు విచారణ మాకు ఆయనకు మేము విషయం చెప్పినాము. నాకు అనే వాళ్ళు ఎవరు ఉండే కూడా ఎవరు చూడలే. ఆయన మాకు అండదండలుగా ఉండి మాకు అన్ని విధాలు చేసి ఇప్పుడు మా భార్య ఇక్కడ నిలబడి మాట్లాడుతుంటే ఆయన పుట్టిన ఆయనకు స్తోత్రములు. ఇప్పుడు మా భార్య క్షేమంగా ఉంది. ఎల్లకాలం మేము మందులు వాడుతూనే ఉన్నాము. ఆయనకు మరీ కృతజ్ఞతలు. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నా వందనములు. దేవుని దయ, మా ఫాదర్ స్వామి దయ, ఇక్కడున్న డాక్టర్లు ఉన్న దయ. ఇప్పుడు బతికి నేను మాట్లాడతానంటే ఈ పెద్దల దీవెనలు కూడా నాకు ఉన్నాయి తండ్రి. ఆ ప్రభుని దయ వల్ల నేను ఎంతో బాగుపడి వచ్చినాను. నా మాదిరిగా ఎవరు ఇట్లా బాధపడదు. ఎంతోగానో కొంతమంది దాచిపెట్టుకొని చనిపోతున్నారు. అట్లా లేకుండా ఒక బాగుపడిన వాళ్ళ కాడికి వచ్చి అడిగి చెప్పించుకొని వాళ్ళు కూడా బాగుపడితే బాగుంటుంది. ఇంతకన్నా నేను ఎక్కువ మాట్లాడలేను, భయమేస్తుంది. ఎవరు దాచిపెట్టుకోవద్దమ్మా. నేను నా గుండా ఇంకొకరు కూడా బాగుపడి వాళ్ళు కూడా బాగానే ఉండరు. పెద్దల దయ, స్వామి ఎంతగానో నాకు సహకరించింది. నువ్వు భయపడొద్దు అమ్మా, నువ్వు భయపడొద్దు అని ఎంతగానో నన్ను ప్రోత్సహించి నన్ను ఈ దారికి తెచ్చి నేను ఈ రకంగా మాట్లాడతానంటే అంత బాగా సొంతయ్య. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నా వందనములు. డాక్టర్ గారికి, మరే సారు, సారు, వీళ్ళకందరికీ నా వందనములు. నేను ఈ మీటింగులకు వాళ్ళు చెప్పిన ప్రతిసారి వస్తూనే చెప్తూనే ఉండరు. మా ఎవరన్నా చెప్పే వాళ్ళు ఉంటే కనుక చెప్పండి మా ఇట్లా అని. నేను భయపడతాను, నేను రావడంగా. నేను ఈరోజు వచ్చిన బయటికి మీకు అందరికీ వందనములు. మా భయపడద్దు. ఎవరైనా కూడా ఇట్లా బాగా లేకుంటే కనుక ఒకరికొకరికి చెప్పుకొని ఇట్లా బాగా వాళ్ళ కాడికి వచ్చి అడిగి కనుక్కొని చెప్పించుకొని వాళ్ళు బాగా నయం చేసుకోవచ్చు. భయపడవద్దు, సిగ్గుపడవద్దు. అసలు మనకు వచ్చిన వ్యాధిని సిగ్గుపడి మనం చనిపోవాల్సిన పని వచ్చా ఎంతకాలమో బతకాల్సిన వాళ్ళము మనము.
ఈ రకంగా తిండిలో కూడా బాగా జాగ్రత్తలు తీసుకోవాలా. బాగా మంచిగా ఆకుకూరలు తిని పండ్లు ఇట్లా నా భర్త నాకు పెట్టి దారి తెచ్చింది. అందరికీ వందనములు తల్లి. మరి మీరందరూ విన్నారు దాసు ఈశ్వరం అయితే మాట్లాడే మాటలు. వాళ్ళు ఇక్కడికి మొదటి తెలిసి వచ్చాను. ఫస్ట్ వచ్చినప్పుడు దాసు నాకు దగ్గర గై సన్నిహితులై, తర్వాత వాళ్ళ భార్యకు బాగలేదని తెలియదు. ఈ విధంగా కుటుంబం నాకు చాలా సన్నిహితంగా ఎంతో ఆప్తులుగా ఎంతో విధంగా ఉన్నది. మరి దేవుడు వలన మేమందరం కలిసి మరి కుటుంబంగా ఉంటూ మరి ఆమె గురించి ఫస్ట్లో నేను కూడా చాలా బాధపడ్డాను. కానీ ఆమె కోరుకున్నదంటే దేవుని కృప, మా సహకారం, ముఖ్యంగా వాళ్ళ భర్త ఆయన ఒక తండ్రి మాదిరిగా చూసుకొని అన్ని విధాలు ప్రోత్సహించాడు. కాబట్టి అతని యొక్క తోడ్పాటుతో ఒక తండ్రి వారి భర్త కంటే తండ్రిగా చూపించి ప్రేమించాడు. మరి ఆ విధంగా మంచి కుటుంబాన్ని వారి బిడ్డను దేవుడు జీవించాలని ప్రార్థిస్తున్నాము. ఆమె ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ఆ పొందనాలు తెలియజేస్తూ ఇది మీరందరూ కూడా మనం భయపడేది కాదు. మీరు కూడా ముఖ్యంగా కుటుంబ సభ్యులు ముఖ్యంగా ప్రేమను చూపించాలి. ప్రేమను చూపిస్తే ఏదైనా అధిగమించవచ్చు. తర్వాత సంఘము ఇరువురు వాళ్ళు కూడా ఒకరి మీద ఒకరి ప్రేమ గౌరవాన్ని చూపిస్తే చులకనగా చూడకుండా తీసేసి మాట్లాడకుండా ఇస్తే మనం ఏ విషయంలోనైనా ముందుకు పోయేదానికి ఆస్కారం ఉంది. మరొకసారి మరి వందనాలు. ఇప్పుడు బట్టలు పంపిణీ కొనసాగిస్తాము. ఇప్పుడు ముందు యాన్కారర్ గారు ఒక 5 మందికి ఇస్తారు. తర్వాత మిగతా అతిథులు అందజేస్తారు. I invite once again and to come here and distribute food for 3 people. పక్క వీరయ్య, కొర్రు చెన్నయ్య, మత్తలగూరి పోలయ్య, పందిటి ఓబయ్య, పందిటి ఓబయ్య, కల్లం సుబ్బయ్య, Thank you all for distributing food to these people. So now we invite Dr. Tosna to distribute cloth for the people. లక్కినేని వీరమ్మ, ముళ్ళపాటి రోస్మేరీ, వనపర్తి రత్నమ్మ, కుమ్మరి కొట్టాల, వనపర్తి రత్నమ్మ, సిందే రంగమ్మ, కుమారి మౌలాలమ్మ, ఇప్పుడు శ్రీ ఎద్దారెడ్డి గారిని ముందుకు వచ్చి కొంతమందికి బట్టలు పంచవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. గంధం లక్ష్మమ్మ, విశాఖల్ని, శౌరమ్మ, కాలువ ఆరోగ్యమ్మ, జయరాజ్,
దిగుపాలెం ఇచ్చిండు జయరాజాకి ఇచ్చిండు. రెడ్డి గారి వందనాలు. సునీత మేడం గారిని ఆహ్వానించారు. కోడూరు బాలయ్య పంగవాళ్ళపల్లి నుంచి వచ్చిన వాళ్ళు ముందుకు రావాలి. పంగవాళ్ళపల్లి నుంచి వచ్చిన వాళ్ళు లాస్ట్లో వచ్చారు. వాళ్ళ పేర్లు ఎక్కడ కలిసి వాళ్ళకి రావాలి. పంగవాళ్ళపల్లి నుంచి ముందుకు రావాలి వాళ్ళు త్వరగా. పంగవాళ్ళపల్లి నుంచి వచ్చిన వాళ్ళు ముందుకు రావాలి తొందరగా. తగినపల్లి నుంచి వచ్చిన వాళ్ళు కూడా ముందుకు రండి. దుప్పట్టించి అలాగే చేపట్టి తంగేడపల్లి నుంచి ఎవరెవరు వచ్చారో ముందుకు రావాలి. తంగేడపల్లి థ్యాంక్ యూ సునీత గారు. ఇప్పుడు మన యొక్క కౌన్సిల్ చెన్నై గారిని కుటుంబానికి తీసుకువచ్చేవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. దయచేసి రండి. ముందుకు వచ్చి పెట్టానా? ఎర్రవల్లి నుంచి వెళ్ళాలండి త్వరగా రాని త్వరగా పంపిస్తాము ముందు. ఎర్రవల్లి ఎవరు బాబు? ఎవరు నువ్వెవరు? చిన్న కుమార్ కోటాలి అందరూ ఇచ్చారా? అందరు ఇచ్చారా? రిక్షా కాలనీ ఎవరు? ఇందిరమ్మ రిక్షా కాలనీ చంద్రమ్మ. చన్నపల్లి రండి. పల్లి ఇంకెవరు నాన్నమ్మ చెప్పు. మీ ఊరు ఎవరైనా పంపిస్తామా? రమ్మను.